హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే నేను ఈరోజు మీకు వీకెండ్కి మంచి రికమెండేషన్స్తో వచ్చాను. ఒక మూవీ అండ్ ఒక వెబ్ సిరీస్ రికమెండేషన్. అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసి కిష్కింధఖండం. ఇది ఒక మలయాళం మూవీ, మనకి తెలుగులో డబ్డ్ ఉంది. అండ్ స్టోరీ వచ్చేసి మొత్తం మనకి అప్పు పిల్లై అనే ఒక మిలిటరీ రిటైర్డ్ పర్సన్ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ మొత్తం తిరుగుతుంటుంది అనమాట. చెప్పాలంటే వన్ ఆఫ్ ద థిన్ స్టోరీ లైన్, బట్ స్టిల్ స్క్రీన్ ప్లేతో మనకి 98% ఆ సస్పెన్స్ మెయింటైన్ చేసి ఎండింగ్ దాకా మనల్ని కూర్చోబెడతారు అనమాట. నేను ఏమాత్రం సస్పెన్స్ పోకుండా బ్రీఫ్గా స్టోరీ లైన్ చెప్తా. ఇంకా స్టోరీకి వచ్చేసి ఏమైందంటే, ఎలక్షన్ టైం వస్తుందని చెప్పి అందరు ఎవరైతే లైసెన్స్ గన్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ ఆ గన్స్ పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తారు. సో చెప్పాను కదా ఇందాక అప్పు పిల్లై అని చెప్పి. అయితే తన గన్ మిస్ అయిపోతుంది. 2-3 years అవుతుంది కానీ తను కంప్లైంట్ ఇవ్వడు అనమాట. అండ్ ఇంకొకటి, తన బిహేవియర్ ఎప్పుడు చాలా స్ట్రేంజ్గా ఉంటుంది అనమాట. అండ్ తన సన్ అజయ్ అని ఉంటాడు. తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు వేరే ఆమెని. ఆమె ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మామయ్య అప్పు పిల్లని అబ్జర్వ్ చేస్తే మొత్తం స్ట్రేంజ్గా ఉండి ఆమె అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేద్దామని ఆమె యాంగిల్ నుంచి ఉంటుంది. అండ్ అజయన్కి ఆల్రెడీ ఒక సన్ ఉంటాడు, తను మిస్సింగ్ అయిపోయి ఉంటాడు అనమాట. సో ఇది వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట. అసలు కొత్తగా వచ్చిన కోడలు అసలు ఏం కనిపెడుతుంది, అండ్ అలానే వాళ్ళ హస్బెండ్కి ఉన్న కొడుకు ఏమయ్యాడో, ఆ పిస్టల్ ఏమైంది అనేది ఈ స్టోరీ మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 episode 1 రిలీజ్ అయింది అనమాట. అండ్ ఈ సిరీస్ ది లాస్ట్ ఆఫ్ అస్ చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటెడ్ సిరీస్ అనమాట ఇది. నేను సీజన్ 1 రీక్యాప్ ఇస్తాను, దీంట్లోనే స్టోరీ కూడా కవర్ అయిపోతుంది మనకి. మనకు స్టార్టింగ్ లో జోయల్ మిల్లర్ అండ్ వాళ్ళ డాటర్ సారా మిల్లర్ అని చూపెడతాడు. అండ్ జోయల్ ఒక సింగిల్ పేరెంట్ అండ్ తనకు ఒక బ్రదర్ కూడా ఉంటాడు, టామీ అని చెప్పి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక నైట్ ఏమైతుందంటే, ఒక పెద్ద ఫంగల్ అవుట్ బ్రేక్ అయ్యి గవర్నమెంట్ ఏం డిసైడ్ అవుతుందంటే ఇన్ఫెక్టెడ్ అండ్ డౌట్ వచ్చిన వాళ్ళందరినీ షూట్ చేద్దాం అనుకుంటే, ఆ ప్రాసెస్ లోనే జోయల్ వాళ్ళ డాటర్ సారా చనిపోతుంది. అండ్ అలానే తన బ్రదర్ తో టామ్ ఇంకా జోయల్ ఇద్దరు సపరేట్ అయిపోతారు అనమాట. అండ్ 20 years లేటర్స్ మనకు కట్ చేస్తారు సిరీస్ లో. అండ్ ఫంగల్ అవుట్ బ్రేక్ చాలా డేంజరస్ అయిపోద్ది. అండ్ ఏదైతే అటాక్ చేసిన కార్టిసెప్ ఫంగస్ ఉంటుందో అది హ్యూమన్స్ ని జాంబీస్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఆ 20 years తర్వాత మన మెయిన్ క్యారెక్టర్ జోయల్ ఒక క్వారంటైన్ జోన్, అంటే సేఫ్ జోన్, గవర్నమెంట్ సేఫ్ జోన్ అనుకోండి, దాంట్లో ఉండి చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ, అండ్ అలానే గవర్నమెంట్ తెలియకుండా చిన్న చిన్న టైప్ ఆఫ్ స్మగ్లింగ్ జాబ్స్ అట్లా చేసుకుంటుంటాడు అనమాట. సో అలాంటప్పుడే తనకు ఒక జాబ్ వస్తుంది. ఏమంటే ఎలి అనే ఒక పాప ఉంటుంది అనమాట. ఆమెను తీసుకెళ్ళి ఒక గ్రూప్ ఉంటుంది ఫైర్ ఫ్లైస్ అని చెప్పి, వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పడమే తన జాబ్ ఉంటుంది. అండ్ అలా ఆ ప్రాసెస్లో తనకేం తెలుస్తుంది అంటే, ఎలి అనే పాప ఈ మొత్తం ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఇమ్యూన్ ఉంటుంది. సో అందుకే ఈ ఫైర్ ఫ్లై గ్రూప్స్కి ఆమె కావాలని చెప్పి తనకు తెలుస్తుంది అనమాట. అండ్ అట్లనే ఎక్కడైతే ఫస్ట్ తనని అక్కడ ఇవ్వాలో, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలో, ఆ ప్లేస్లో వాళ్ళందరూ చనిపోయి ఉంటే, సో సాల్ట్ లేక్ సిటీ దగ్గర వాళ్ళ మెయిన్ ఫైర్ ఫ్లై గ్రూప్ ఉంటుంది. సో అక్కడ ఎలిని హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటాడు. అండ్ ఈ జర్నీలోనే తన బ్రదర్ మిస్ అయిపోయిన బ్రదర్ని కూడా రీయూనైట్ అవుతారు అనమాట. అండ్ దాని తర్వాత ఫైనల్లీ ఎలిని తీసుకొని జోయల్ ఆ సాల్ట్ లేక్ సిటీ దగ్గరికి వెళ్ళంగానే ఆ ఏదైతే ఫైర్ ఫ్లై గ్రూప్ లీడర్ ఉంటుందో మార్లిన్ అని ఆమె చెప్తుంది అనమాట, ఈమె త్రూ మనం ఆ ఫంగస్కి క్యూర్ కనిపెట్టచ్చు, కానీ మోస్ట్లీ ఈమె చనిపోతుంది అని చెప్తుంది. బట్ ఏంటంటే జోయల్కి ఆ మ్యాటర్ నచ్చదు, ఎందుకంటే చనిపోయిన డాటర్ సారాని ఎలిలో చూసుకుంటాడు. సో తను ఏం చేస్తాడంటే అందరిని చంపేసి అక్కడ అన్కాన్షియస్ స్టేట్లో ఉన్న ఎలిని తీసుకొని వచ్చేస్తాడు అనమాట. అండ్ తర్వాత ఎలి అడిగితే ఏమైంది అసలు ఇట్లా వచ్చేసినామంటే, వేరే పీపుల్ దొరికిరు క్యూర్కి, నువ్వు అవసరం లేదు ఫైర్ ఫ్లైస్కి అని చెప్పి ఆమె కథ అని చెప్తాడు. అండ్ ఇది సీజన్ 1 రీక్యాప్ అనమాట. అండ్ ఇప్పుడు సీజన్ 2 episode 1 రిలీజ్ అయిందనమాట. ఎవరైతే ఈ సిరీస్ చూడలేదో కంపల్సరీ ఒక్కసారి మంచిగా చూడవచ్చు, ఎందుకంటే సిరీస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇది మా వీకెండ్ రికమెండేషన్స్. చూడండి, మీకు మ్యాక్సిమం మంచి టైం పాస్ అయిపోతుంది, ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది. అండ్ అలానే మా ఛానల్లో ఫుడ్ రివ్యూస్ ఉంటాయి, మూవీ రివ్యూస్ కూడా ఉంటాయి. ప్లీజ్ ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. థ్యాంక్ యూ.